ఈ లోక జీవితము ఎంత సింపుల్గా ఉంటే ఆత్మీయ జీవితము అంత బలంగా ఉంటుంది. ఇతనంట ఏమి ధరించుకునేవాడు? ఒంటె వస్త్రములు. ఏం తినేవాడు? మిడతలు తినేవాడు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇతను నాకు కారు కావాలి, మేడ కావాలి, మిద్ది కావాలి, ఇదన్నీ పెట్టుకున్నాడు అనుకోండి, ఎంత ఆత్మీయత సంపాదించేవాడా? ఈ మేడ కావాలి, మిద్దు కావాలి, కారు కావాలి, అది కావాలి, ఇది కావాలి అనుకున్నవాడు దానికోసమే తన సమయం అంతా కూడా వెచ్చించాల్సిన అవసరం వస్తుంది. క్రైస్తవులు అంటే దేవుడి చేత గొప్పగా మేడలు, మిత్తులు, ఆస్తి, ఐశ్వర్యాలు కలిగి ఉండి సమాజంలో దేవుడు మమ్మల్ని ఇంత గొప్పగా ఆశీర్వదించాడు, మా ఆత్మను నరకంలో తీసుకెళ్ళాడని చెప్తా కాదు. ఈ లోకంలో వీలైతే ఎంత సింపుల్ గా బ్రతకాలో అంత సింపుల్ గా బ్రతకండి దేవుని బిడ్డలారా. కానీ ఆత్మలో మాత్రము గొప్ప దైవ శక్తిని సంపాదించడానికి ప్రయత్నం చేయండి. ఈ లోకములో ఉన్న వాటిని సంపాదించుకోవడానికి నువ్వు తపన పడుతూ నీ సమయం అంతా దానికే వెచ్చించేస్తున్నావు. మీకున్న ఉద్యోగాలు, మీకున్నటువంటి స్థితిగతులు మీకు చాలట్లేదు అన్నంటే అర్థమేంటో తెలుసా? మీరు దేవుడిచ్చినటువంటి స్థితి కంటే, దేవుడిచ్చిన సింపుల్ లైఫ్ కంటే ఎక్కువ ఆశపడుతున్నారు అని అర్థం. లోకములో ఉన్న వారిని పోల్చుకుని మనము ఇక్కడ ఆవేశపడద్దు. కొంతమంది పుట్టుకతో కోటేశ్వరులుగా పుట్టారు, పుట్టుకతో కొంతమంది మరి చాలా ఆరోగ్యవంతులుగా పుడుతున్నారు, కొంతమంది కొంచెం పేరు ప్రఖ్యాత కుటుంబంలో పడుతున్నారు, కొంతమంది పల్లెటూరులో పడుతున్నారు, కొంతమంది అడవుల్లో పడుతున్నారు, కొంతమంది సిటీలో పడుతున్నారు. ఇదంతా కూడా దేవుడు మనందరి జీవితాలకు ఒక సంకల్పం ఏర్పాటు చేసి, ఆ సంకల్పం నెరవేరడానికి ఏ ఇంట్లో పుట్టాలో, అడవులోనా, నీ చుట్టూ మనుషులు ఎవరు ఉండాలి ఆయన డిసైడ్ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? వాళ్ళని చూసి, వీళ్ళని చూసి, నీ జీవితాన్ని చూసుకుని నీవు ఎలా దేవుడి చేత సృష్టించబడ్డావో, నీకు ఏ స్థితిగతులు ఇచ్చాడో ఆ స్థితిగతులు కాకుండా లోకంలో ఉన్న స్థితిగతులు చూసి నాకు కావాలని చెప్పి నీ బ్రతుకంతా దానికోసము జారపోసి నువ్వు నీ జీవితాన్ని దేవుని కోసం కాకుండా నువ్వు లోకం కోసము, ఏదో లోక సంబంధమైన విషయాల కోసం ప్రయాసపడుతున్నావు. పిల్లలకి చదువులు చదవాలి, వివాహాలు చేయాలి కదా. దైవ భక్తి బలంగా చేసుకుంటూ నీకున్న స్తోమతతో నీ పిల్లల్ని ఎంతైతే ఏ స్థితిలో అయితే చదివించగలవో ఆ స్థితిలో చదివించు. నువ్వు సింపుల్గా లైఫ్ లీడ్ చేస్తూ ఆత్మీయంగా బలాన్ని పొందుతున్నావు. ఇది నీ బిడ్డల మీద పనిచేస్తావు. ఒకవేళ మనకు వివాహాలు చేయాలి, మన ఆర్థిక పరిస్థితులు కొంచెమే, నీ ఆర్థిక పరిస్థితులకు మించి వివాహాల్లోకి వెళ్ళొద్దు. కాబట్టి సింపుల్ లైఫ్ లీడ్ చేయండి. ఈ ఆత్మీయ జీవితంలో వెతుకుతున్న కొలది దేవుడు నేను ఎక్కడెక్కడ ఎలా అభివృద్ధి పరచాలో అభివృద్ధి పరుస్తాడు. ఆయన అభివృద్ధి పరిచే కోణంలో నువ్వు అభివృద్ధి పడాలి తప్ప నువ్వేం చేస్తావో తెలుసా? మార్తా గారేమో అన్ని పనులు పెట్టుకుని కష్టపడిపోతున్నాను ప్రభు అని అంటుంది. ఈ మరియా మాత్రం దేవుడి పాదాల దగ్గర కూర్చొని, దేవుని బిడ్డలారా, మరి ఆధ్యాత్మికమైన విషయాలు పొందుకొని ఆత్మలో బలాన్ని సంపాదించుకుంటుంది. హల్లెలూయా. ఈ మరియా ఎన్నుకున్నది ఏదైతే ఉందో అది ఈ యుగములోను రాబో యుగములోను ఎప్పటికీ ఆమె దగ్గర నుంచి తీసివేయబడని సంపద ఇది అన్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుడి సన్నిధిలో చక్కగా గడుపుతూ ఆయనకి ఆదివారము సమయం ఇస్తూ, అదేవిధంగా ప్రతిరోజు నీవు దేవుడి వాక్యాన్ని చదువుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి సమయం ఇస్తూ, నీ కుటుంబ ప్రార్థనకు సమయం ఇస్తూ, నీ పిల్లల్ని ఆధ్యాత్మికంగా మలచడానికి సమయం ఇస్తూ, మిగిలిన సమయం ఏదైతే ఉందో అది నువ్వు వాడుకో. కానీ ఈ ఆత్మీయ విషయాన్ని విడిచిపెట్టేసి ఈ లోకం కోసము, లగ్జరీ జీవితం కోసము నువ్వు తపన పడ్డావా, ఇది డేంజర్, ఇది అత్యంత ప్రమాదము అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు.